చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. రేకుల చిలక గ్రామంలో గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ శ్రీదేవి వారి వాదనలను వినిపించారు. వాళ్ళకి చెప్పడం జరిగింది. అది దానిలో భాగంగానే మాకు ఈ ఫండ్స్ కూడా మాకు సమకూరాలి కాబట్టి ఇంటి పన్ను ఇట్లాంటివన్నీ కూడా సకాలంలో కట్టాలి. అదేవిధంగా రాబోయేవి సమ్మర్ కాబట్టి ఆ సమ్మర్లో వాటర్ అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ఉండాలి, అది రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు చెప్పారు. డ్రింకింగ్ వాటర్లో దాన్ని కూడా గ్రామస్తులు మాకు సహకరించి డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా మాకు సహకరించాలని మేము కోరమైనది. దానికి కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ ఈ నర్సరీ మొక్కలకు కూడా కొన్ని వాటర్ కూడా కొంత ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా మేము ఈ గ్రామ సభ ద్వారా గ్రామస్తులతో చర్చించి దాన్ని సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మేము గ్రామస్తులతోటి మమేకమైంది ఈ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సాయశక్తిగా నేను యాజ్ స్పెషల్ ఆఫీసర్గా కృషి చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అది రేకుజలక గ్రామం, మాజీ సర్పంచ్. మాజీ సర్పంచ్ మేము ఎవరికి చేసిన పనులు మొత్తం ఆగం చేశారు వాళ్ళు. బోరు ఒక సర్పంచ్ బోరు మొత్తం ఇంట్లో ఆర్డర్ చేసుకుండు. 4,000 లక్షల రూపాయలు బోరు, పైపు లైన్ ఆ చెరువు నుంచి అయితే చెరువులో మట్టి మొత్తం అయితే పైపు లైన్ మొత్తం ఆగం చేసినారు వాళ్ళు. చాలా అరాజకాలు చేశారు. దగ్గర 40-50 లక్షల రూపాయలు మట్టి బయట కార్యదర్శి పొరదలతో బయట అమ్ముకున్నారు. ఇప్పుడు మోటార్ లేదు బావికి, కొన్ని తిన్నా కూడా మేము ఇవ్వలేమని అంటారు వాళ్ళు పంచాయతీ తరఫున. వాళ్ళు చాలా ఇబ్బంది చేశారు, చాలా ఇది చేశారు. మేము బావి మంచినీళ్ళ కోసం బావి ఇచ్చినా బావి పేరు రాసిన పేరు కూడా కొట్టేశారు. అంగన్వాడికి ప్లేస్ ఇస్తే దాని పేరు కొట్టేశారు. బాగా ఇది చేశారనమాట. మాట్లాడు. కాలువల మట్టి కూడా మనిషి లోతు ఉన్నాయి, అవి ఎవరు పట్టించుకోవట్లేరు. వాళ్ళ ఇష్టానుసారంగా భగీరథ నీళ్ళు కూడా అవి లోన గోలీ తీసి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి పైపులు వేయటం, నీళ్ళు రావటం, ఒకరు రాకపోవటం, ఒకరికి వస్తాయి. ఆ నీళ్ళు కూడా కాలువలకు వేయటం, నీళ్ళు అవతల వాళ్ళకి ఎక్కకుండా చేయటం. చూసుకొని వాళ్ళు పోయిన ప్రభుత్వం అండం చూసుకొని అదే వాసన మీద నడుతుంది కార్యదర్శి. కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కూడా అదే వాసన చేయాలని చూస్తారు వీళ్ళు. మా మాట ఏం పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళ ఇష్టారాజ్యం దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా మా చేస్తారు. కాలువలో మట్టి తీయట్లేదు. వాళ్ళు ఇంత లోతు ఉన్నాయి. ఇప్పుడు ఆ గోడం కాడ మెయిన్ ఇంత లోతు మట్టి ఉంది. ఈ భగీరథ నీళ్ళు కూడా వాళ్ళ ఇష్టార్థంగా పంపులు వేసుకోవటం, ఆ లోన గోలి అందరూ సమానంగా రావాలా, ఆ గోలి తీసేసి